ప్రజలకు ఏదో వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చాలి, ప్రజల పక్షాన ఉండాలి, కొంత సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చింది. సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ తలుచుకోను. నేనైతే నా రకం చెప్పుకుంటాను. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు బిల్లుల కోసం పోయినరు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు, బుద్ధిలో సన్నాసులు, సిగ్గు లజ్జలేని సన్నాసులు ఎవరైతే పార్టీలో. కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే, నా సీనియర్ డాక్టర్ కూడా, నాకంటే సీనియర్ కూడా నా ప్రొఫెషన్లో. ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, నేను కూడా ఎంబీబీఎస్ చదువుతున్నా. అరే నేను కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా గురువులా చూసామండి. ఇవాళ ఆయన చూసి సిగ్గేస్తుంది అసలు సమాజానికి. కనీసం విషయం ఏంటంటే కనీసం ఎంత దొంగతనంగా పోయిందంటే కొంచెం ఆయన ఏంటంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయిందో మీరు వస్తుంది అందరూ ఆలోచించేయాలి. సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను, మీ తమ్ముడులాగా మీ సోదరులా చెప్తాను. ఒక సామెత ఉంటుంది, నేను ఆ సామెత వాడా, కుక్కలు చింపిన ఇస్తారంటారు కాదు. తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, దానికి తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరించినట్టు పరిస్థితి. ఎవరు నాయకులు, కుక్కలు కాదు, నాయకులు, కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి. మీ అందరూ చిన్న రిక్వెస్ట్ చేస్తాం, మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి. కరెంటు గురించి ఎవరు మాట్లాడతారు, పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతారు, సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతారు, రైతు భరోసా గురించి 24,000 పెన్షన్ అన్నారు, అది ఎవరు మాట్లాడతారు.